2 heroines standing here. Please. ఓకే, ఇక నారా రోహిత్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. నారా రోహిత్ గారు. ఆనంద్ గారు మన సినిమానే. రోహిత్ గారు, వెయిటింగ్ టు సీ యూ ఆన్ స్క్రీన్ అండి ఆఫ్టర్ అ లాంగ్ టైమ్. థ్యాంక్ యూ సుమ గారు. అందరికీ నమస్కారం. భైరవం సినిమా 30th రిలీజ్ అవుతుంది. అండ్ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాల్సిన సురేష్ గారికి ఇలాంటి ఒక మంచి ప్రాజెక్ట్ తీసుకొచ్చినందుకు నా దగ్గరికి. అండ్ ఆ రోజు చూడకపోయింటే ఖచ్చితంగా ఒక మంచి సినిమా మిస్ అయ్యేవాడిని అండి. అండ్ మంచి టీమ్ని మనోజ్తో సినిమా చేయడం అనేది ఇట్స్ వెరీ మెమరబుల్ అండ్ వెరీ స్పెషల్ నాకు. అండ్ అలాగే సాయి, విష్ యూ గ్రేట్ సక్సెస్ ఇన్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో. అండ్ విజయ్ గారు, ఇట్స్ అ ప్లెజర్ వర్కింగ్ విత్ యూ. ఈ సినిమాకి మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టారు, 4 monthsలో రిలీజ్ చేయాలి, ఈ సినిమా ఫాస్ట్గా చేసాము, డే అండ్ నైట్ మీరు ఎంత కష్టపడ్డారో, అండ్ ఎవ్రీథింగ్ ఇస్ విజిబుల్ ఆన్ స్క్రీన్ అండి. అండ్ మీరు ఈ సినిమాతో ఒక మంచి కమర్షియల్ డైరెక్టర్ అవ్వాలి, ఇంకా ఎన్నో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ప్రొడ్యూసర్ రాధామోహన్ గారు, సమ్మన్ హూస్ వెరీ ప్యాషనెట్ అబౌట్ సినిమా అండి. ఎప్పుడు సెట్లోనే కనపడుతుంటారు అండ్ ఎప్పుడు దగ్గరగా ఉంటారు సినిమాకి. సో ఆయన నెక్స్ట్ శర్వాతో చేసే సినిమా కూడా పెద్ద హిట్ అవ్వాలి, అలాగే ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలి, ఆయనకి చాలా డబ్బులు రావాలి, ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ సినిమా జర్నీలో ఐ లాస్ట్ సమ్మన్ వెరీ క్లోజ్ ఇన్ మై ఫ్యామిలీ. బట్ ఒక విధంగా ఈ సినిమా డిలే అవడానికి నా ఇంట్లో జరిగిన ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్. బట్ ఆ టైంలో దిస్ టీమ్ వాజ్ దేర్, నాతో పాటు ఉన్నారు, నాకు సపోర్ట్ చేశారు. సో దిస్ ఫిలిం నాకు లైఫ్ లాంగ్ నేను ఐ డోంట్ హ్యావ్ వర్డ్స్, సారీ. బట్ థ్యాంక్స్ బాబాయ్. సో సినిమా అనేది ఇట్స్ అ కలెక్టివ్ ఎఫర్ట్. సో ఈ సినిమాలో ఎవ్రీ వన్ డిజర్వ్స్ సక్సెస్, ఫ్రమ్ శ్రీచరణ్, శ్రీధర్ గారు, సాయి, మనోజ్, అదితి, ఆనంది, రాధామోహన్ గారు, అందరికీ ఒక్క మంచి సక్సెస్ కావాలి, ఇంకా మీ ముందు ఎన్నో మంచి సినిమాలు తీసుకురావడానికి. సో మీరందరూ తప్పకుండా ఈ సినిమాని చూసి మంచి ఘన విజయాన్ని మా టీంకి ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో అందరూ తప్పకుండా మే 30వ తారీఖున ఈ సినిమాని థియేటర్లో చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, నారా రోహిత్ గారు చెప్పినట్టుగా మే 30వ తారీఖున మనం భైరవం సినిమాని చూసి ఆదరిద్దాము. అండ్ ఇప్పుడు మా మంచు మనోజ్ గారు వెయిటింగ్ ఫర్ యువర్ స్పీచ్ ప్లీజ్. అందరికీ నమస్కారం. ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది. ఫైనల్గా రిలీజ్ డేట్ దగ్గరకు వచ్చింది. భైరవం 30వ తారీఖు రిలీజ్ అవుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత రిలీజ్ దగ్గరలో ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్, నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నిలబడి మాట్లాడుతున్నాను. ఈ సినిమా నా బాబాయ్ నారా రోహిత్తో చేయడం, నా తమ్ముడు బెల్లం, బెల్లం సాయ్ తమ్ముడు, మేము చిన్నప్పటి నుంచి మాకు తెలుసు, ఓన్ బ్రదర్ లాగా ఇద్దరు. కానీ కాకపోతే ఈ సినిమాతో మా బంధం ఇంకా పెరిగింది. అది కలకాలం ఎప్పుడు ఇలాగే ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. అలాగే అదితి, ఆనంది, యువర్ ఫెంటాస్టిక్, సూపర్ ఎనర్జీ. అండ్ మీ నాన్నగారు అంటే పెద్ద ఫ్యాను. జెంటిల్ మ్యాన్ కానీ, ప్రేమికుడు కానీ అవన్నీ చూసేలా తయారయ్యాం మేము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ ఫిలిం. ఇట్ వాజ్ ఎ గ్రేట్ టైమ్ అండ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వర్క్ మోర్. అలాగే ఆనంది గారు, ఆవిడతో సెట్లో వర్క్ చేయడం, షీఈస్ ఎ గ్రేట్ పర్ఫార్మర్. అండ్ ఆవిడతో చేయడం ఐఎమ్ రియలీ హ్యాపీ.
and it was a great experience, Andy, and you did a fantastic job in the film. Looking forward. నేను బేసిక్గా ఈరోజు ఇక్కడ నిలబడి ఈ స్టేజ్లో ఈరోజు ఇంతవరకు వచ్చానంటే నాకు అందరిని చూస్తూ ఉంటే ఎన్నో చూసి ఎన్నో సినిమాలు చేసి ఆ తర్వాత ఒక చిన్న గ్యాప్ తీసుకొని ఆ గ్యాప్లో ఎన్నో ప్రాబ్లమ్స్ కానీ లైఫ్ని అప్స్ అండ్ డౌన్స్ చూసుకొని ఈరోజు ఇక్కడ నిలబడానంటే దానికి ముఖ్యమైన కారణం నా కూడా ఉండి అంటే అంటే హ్యాపీ టైమ్స్లో ఉన్నప్పుడు ఫుల్ సక్సెస్లో ఉన్నప్పుడు అందరూ పక్కన ఉండడం వేరు, కానీ కష్టాలు ఉన్నప్పుడు ఆర్థిక కష్టంలో ఉన్నప్పుడు లైఫ్లో కష్టాలు ఎదుర్కొన్నప్పుడు ఒక కూడా నిలబడిన నా టీం అండి. ఫస్ట్ క్రెడిట్ గోస్ టు మై స్టాఫ్, మై టీమ్, నా ఆఫీస్ మెంబర్స్ కానీ, నా సెక్యూరిటీస్ కానీ, నా డ్రైవింగ్ సిబ్బంది కానీ, నా ఇంట్లో పనిచేసే ప్రతి ఒక్కరు, నా సెక్రటరీ మా కంపెనీ ఆపరేషన్స్ మేనేజర్ ఫనీ కుమార్ గారు కానీ, అండ్ పేరు పేరున నా సంతోష్, నీకెంతో రుణపడి ఉన్నానురా. అలాగే ప్రతి ఒక్కరికి పేరు పేరున చరిత, థ్యాంక్స్ అమ్మా. అన్నిట్లో నిలబడి ఒక ఆడదానివైనా ఒక మగవాళ్ళు సిగ్గుపడేలాగా నువ్వు నీతి నిజాయితీ ఏంటో నిలబడి చూపించావు. మీ అందరికీ నేను ఉంటాను లైఫ్ లాంగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్యకాలంలో నా పిల్లలకి ఏదైతే ఇవ్వకూడదు అనుకుంటున్నానో, మా జనరేషన్తోనే చనిపోవాలనుకుంటున్నానో అవి మనం అంతం చేయాలి. ఆ టాపిక్ క్లుప్తంగా చెప్పేస్తాను. ఈ మధ్య నెట్లో చూస్తున్నాను, బాధాకరం విషయం ఏంటంటే అందరూ నలుగురు కులపోలు కలిసి ఒక సినిమా చేస్తున్నారు, అది చేస్తున్నారని ట్రెండ్ సాగిస్తున్నారు. సినిమా ఒక కులంది కాదండి, సినిమా ఒక కులంది కాదు, అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సినిమా అనే కళామ తల్లికి తన క్యాస్ట్ చూడదు, కులం చూడదు, గోత్రం చూడదు. మా కులం సినిమా, మా గుడి సినిమా థియేటర్ అండి. సినిమా టికెట్ చిరిగేటప్పుడు ఇది రెడ్డి సినిమానా, కమ్మ సినిమానా, కాపు సినిమానా, క్రిస్టియన్ సినిమానా, హిందూ సినిమానా, ఎవరి సినిమా అని చూడరు. సూర్య గారు ఎవరండి, ఎక్కడి నుంచి వచ్చారు, ఆయన క్యాస్ట్ ఏంటి, మన తెలుగు సినిమాలు ఎవరు ఎక్కడి నుంచి వచ్చి టాలెంట్ ఉన్నా నెత్తి మీద పెట్టుకుంటామండి మనం. అంత గొప్ప ఇండస్ట్రీ మంది. మన సందీప్ రెడ్డి వంగ గారు ఎవరండి, మన తెలంగాణ ఆయన. అక్కడ బాంబేలో ఆయన జాటనా కపూరనా ఏమని చూసి ఆయన అక్కడ నెత్తి మీద పెట్టుకున్నారు. టాలెంట్ మన ఇండియన్ సినిమాలో టాలెంట్ లేకపోతే పక్కన పెడతారు. కష్టం, హార్డ్ వర్క్ ఉంటే, టాలెంట్ ఉంటే ప్రొడ్యూసర్లు నెత్తి మీద పెట్టుకుని పైకి తీసుకెళ్తారు. ఏమండి, అది నెట్లో అది రాసి ఈ పోస్టులు చేసిన వాళ్ళకి ఒకటి అడుగుతాను, మీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికైనా ఫోన్ చేసి ఒక 10,000 20,000 అడగండి. ఈ రోజుల్లో అది ఎంత కష్టమో, ఎంత ఆలోచించిస్తారో అని. కానీ ఇవి కులం చూడకుండా, మతం చూడకుండా, బ్యాక్గ్రౌండ్ చూడకుండా, వీడు ఎవడని తెలియకపోయినా ఒక టాలెంట్ చూసి, కష్టం చూసి, డబ్బు వస్తుందా రాదా అన్న సంగతి తర్వాత ముందు